ఎలా చూస్తారు ఈ అంశాన్ని? సార్ మంచిదే కదా సార్, కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడం, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడం, ఇవన్నీ కూడా మంచి విషయాలే. కాకపోతే దారుణం ఏంటంటే ఆయన కేబినెట్ లో గాని కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో గాని 90 to 95% మెంబర్స్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఏడీఆర్ సర్వే ఇచ్చింది. 90% క్రిమినల్ 90 to 95% ఏడీఆర్ సర్వే ఇచ్చింది, మెయిన్ గా ఇచ్చింది ఏడీఆర్ ఇచ్చిన అసోసియేట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పేసి ఆ సర్వే ఇచ్చారు. ఏమి ఇచ్చారు? వాళ్ళ కేబినెట్ లోను అదే విధంగా వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు గాను క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పెట్టుకుని ఆయన క్రైమ్ గురించి మాట్లాడితే ఇంతకు మించిన శోచనీయం ఇంకేమైనా ఉందా? ఇక్కడ అడ్డొస్తున్నాను, ఎందుకంటే మీరు క్యాబినెట్, మన రాష్ట్ర క్యాబినెట్ గురించి వాళ్ళలో 90 to 95% క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని సర్వే ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు సింపుల్ గా మనం ఒక 4-5 పేర్లు తీసుకుందాం. సో గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి సవితమ్మ, అదేవిధంగా కందులు దుర్గేష్, ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళకి ఎక్కడా కూడా వీళ్ళ మీద ఒక కేసు కానీ, ఒక మర్డర్ కేసు కానీ, ఒక ఇది కానీ వీళ్ళ మీద లేవు కదా. అంటే 95% అని ఎలా అంటారు? గొట్టిపాటి రవికుమార్ గారి మీద కేసులు లేవా? కేసులు ఉన్నాయా లేవా మీరు చెప్పండి. మీ ప్రాంతమే మీ అద్దంకే మంత్రిగా పనిచేసినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి మీద కేసులు ఉన్నాయా లేవా? మీరు చెప్పండి సార్. ఖచ్చితంగా ఉన్నాయి సార్, ఖచ్చితంగా ఉన్నాయి. కందులు దుర్గేష్ గారి మీద ఉన్నాయా? మీకు తెలియనంత మాత్రాన లేకపోనట్టు కాదు. ఏడీఆర్ అనేది ప్రఖ్యాత సంస్థ. అది ఏడీఆర్ అనేది చాలా ప్రఖ్యాతమైనటువంటి సంస్థ, నేషనల్ వైడ్ ఇస్తూ ఉంటుంది. ఆ సంస్థ ఇచ్చింది, నేను ఇచ్చింది కాదు అది. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు అది. ఒక ప్రఖ్యాత సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ అది. గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ మనం క్రాస్ టాక్ చేసుకోవడం వల్ల వైసీపీ మీద మీరు, మీ మీద నేను మాట్లాడడం వల్ల వచ్చేది ఏమీ లేదు. అవునండి. అంటే ఆ కేసులు నిజంగా వాళ్ళు తప్పు చేస్తే నమోదైన కేసులా, లేకపోతే ఆ రోజు మీరు అధికారులు ఉన్నప్పుడు వారి మీద పెట్టిన కేసులు అని వాటి మీద కూడా చర్చలు జరగాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా చర్చిద్దాం సార్, గంటలు చర్చిద్దాం. వాటి మీద అయితే ఇంకా హాయిగా చర్చించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు, ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద పెడుతున్న కేసులు, వైసీపీ నాయకుల మీద పెడుతున్న కేసులు, చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు అన్ని బయట తీసే రోజు కావాలని మాట్లాడదాం. గంటలు అయిన సిద్ధమే. ఎస్, ఇంకో విషయం సార్, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఎక్కడున్నాయి సార్? నాకైతే కనిపించట్లా. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయి సార్? ఒక్కొక్క ఘటన చెప్పుకుంటూ పోమంటారా నన్ను? 200కు పైగా జరిగాయి. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ముద్దు నిద్రపోతాం. అంటే ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయా? అంటే ఆ ప్రభుత్వంలో ప్రశ్నించే వాళ్ళని ఎవరిని కొట్టారు? రఘురామకృష్ణరాజు గారిని కొట్టునుంటే ఈరోజు తేల్చుకోమనండి సార్. ఆయన మీద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్ష విధించమనండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా? అలా కాకుండా రోజు బట్టగాల్చి పోవాలని వేస్తాం, వైసీపీ వాళ్ళు తుడుచుకోవాలంటే ఎట్లా వద్దండి? రఘురామకృష్ణరాజు గారి మీద నేను చెప్తా ఉన్నా, డిప్యూటీ స్పీకర్ గారికి మీ ద్వారా ఛాలెంజ్ చెప్తా ఉన్నా, దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే మిమ్మల్ని కొట్టారు అని నేను ఆరోపిస్తున్నటువంటి ఆఫీసర్ మీద విచారణ చేయవయ్యా. అధికారం మీదేగా, పైన కింద 2 మీదేగా. విచారణ చేయవయ్యా, నిజాలు నిగ్గు తేల్చి. సస్పెన్షన్ లో ఉన్నారు కదా ఆయన మీద కుట్రపూరితంగా వ్యవహరించిన అధికారులు అనేది. సార్, సస్పెన్షన్ లో ఉండటం వేరు, విచారణ జరపడం వేరు. విచారణ అనేది జరుగుతుంది అసలు? జరగట్లేదా? విచారణ ఎక్కడ జరుగుతుంది చూపిమనండి. ఏ స్థాయిలో ఉంది విచారణ చూపిమనండి. ఎక్కడైనా విచారణ జరుగుతా ఉందా? కాదు, అంటే మీరు ఈ ప్రభుత్వంలో మంత్రులకే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ ప్రశ్నించుల మీద దాడులు చేస్తున్నారు, అన్ని అక్రమాలు జరుగుతున్నారు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నారా? నేను ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాను, బెంగళూరులో ఉన్నాను, అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నాను అండి. మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నప్పుడు మీ మీద ఏమైనా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయా? సార్, మొన్న ప్రశ్నించిన పాపానికి జనసేన వాళ్ళు ఒక బీసీ యువకుణ్ణి ఏ విధంగా దాడి చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి హింసించారు అనేది మీకు కనిపించకపోతే ఎవరు ఏం చేయలేము సార్. ఒక్కొక్క విషయం శేఖర్ రెడ్డి గారు, మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ సమాజంలో మనం హింసకి చోటు మనం ఇవ్వకూడదు. ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి ఇది లేదు. అక్కడ